ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చేశారు. ఇకపై వీటిని విజన్ యూనిట్స్ గా పిలుస్తారు. ప్రజలకు సమర్థంగా సేవలు అందించే కేంద్రాలుగా రూపొందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చేశారు. ఇకపై వీటిని విజన్ యూనిట్స్ గా పిలవబోతున్నారు. ప్రజలకు సమర్థంగా సేవలు అందించే కేంద్రాలుగా వీటిని రూపొందిస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఇకపై ఏపీలో గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్స్ గా పిలువబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఇకపై గ్రామ సచివాలయాల పేరు మార్చినట్టుగా తెలుస్తోంది. విజన్ యూనిట్స్ గా పిలువబోతున్నారు. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం ఏం చెప్తోంది? నల్లి ప్రధానంగా ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం 2:30కి ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. ఆ మీటింగ్ డేటా డ్రివెన్ గవర్నెన్స్, అంటే ప్రభుత్వ పాలనలో ఆయా శాఖలకు అవసరమైన డేటాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఆర్టీజీఎస్ సంబంధించి అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్లాలి అనే అంశం మీద డేటా డ్రివెన్ గవర్నెన్స్ అనే కార్యక్రమాన్ని ప్రధానంగా ఒక 3 గంటల పాటు ఏర్పాటు చేసింది. ఒక గంటన్నరలో ఆ కార్యక్రమం కూడా ముగుస్తుంది. మధ్యాహ్నం 2:30 నుంచి ప్రారంభమైంది. ఇందులో ముఖ్యమంత్రి ప్రారంభ ఉపన్యాసం చేశారు. డేటా అనేది ఎంతవరకు మనకి పాలనలో ఉపయోగపడుతుంది, ఆయా శాఖలను డేటా బ్యాకప్ చేసుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, వివిధ శాఖలన్నీ, అంటే ఏ శాఖకు ఆ శాఖల వారికి ఇప్పటి వరకు డేటా ఉంది, కానీ ఇక్కడ నుంచి ఒకటే సింగిల్ డేటా యూనిట్గా పెట్టుకుని ఎవరికి కావాల్సిన విషయాన్ని వాళ్ళు తీసుకోవడం, లేకపోతే ఆర్టీజీఎస్ సహకారంతో సమన్వయం అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లాలి అనే కాన్సెప్ట్తో ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలకు సంబంధించిన వచ్చిన సబ్జెక్టులో గ్రామ సచివాలయాలు ఇక్కడ నుంచి విజన్ యూనిట్లుగా ఉంటాయి. అంటే విజన్ యూనిట్లుగా వాళ్ళ పేర్లు మారుస్తూ టెక్నికల్గా కూడా కొంత వాటిని స్ట్రెంగ్తన్ చేసే విధంగా కూడా గ్రామ సచివాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే ఆయా గ్రామాల్లో ప్రస్తుతం సచివాలయాలు ఏ రకమైన ఫంక్షనింగ్ ఉందో అలాగే ఉంటుంది, కానీ గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్గా మారుస్తుంటారు. అంటే ప్రజల అవసరాలకు తగ్గట్టు అవి ఏ రకంగా పనిచేయాలి, లేకపోతే ప్రభుత్వం విజన్కు తగ్గట్టు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, శానిటేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాల మీద ప్రభుత్వం ఎంతవరకు ఫోకస్ పెట్టింది, టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకుని అభివృద్ధి విషయాల్లో ముందుకెళ్తుంది, ఈ అంశాలన్నిటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టడానికి ఒక విజన్ యూనిట్లుగా మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు జిల్లా స్థాయిలో జిల్లాల అభివృద్ధి, నియోజకవర్గాల అభివృద్ధి ఏ రకంగా ఉంటాయో ఒక గ్రామాలు కూడా ఒక విజన్ ప్రకారం ముందుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ సచివాలయాల పేరును మారుస్తూ టెక్నికల్గా విజన్ యూనిట్ అని ఉంటే కనుక కొంత టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు అనుసంధానం చేసినప్పుడు కావచ్చు ముందుకెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రకటించారంటే ఇంకా అఫీషియల్గా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన, జీవోలు రావాలి. కానీ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే ఆయన ఈ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలను స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా